తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తిక్. బీఆర్ఎస్ పార్టీ తమ ఎంపీల అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించడం జరిగింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. అయితే కేవలం 9 అభ్యర్థుల జాబితానే రిలీజ్ చేశారు. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాలు గాను కేవలం 4 స్థానాలనే ఎందుకు రిలీజ్ చేశారు? దాదాపు అందరూ అనుకుంది ఏంటంటే కనీసం 10 స్థానాలన్నా రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ కేవలం 4 స్థానాలు మాత్రం రిలీజ్ చేశారు. ఆ 4 స్థానాలని ఎందుకు రిలీజ్ చేశారో మాట్లాడబోయే ముందు ఆ 4 స్థానాలు ఏంటి, ఎవరు అభ్యర్థులు చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. అది అక్కడ మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆమెనే మళ్ళా తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. 2019లో గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కవిత గారు, ఆమెనే మళ్ళీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి మహబూబాబాద్ స్థానం నుంచి. కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, ఈయన 2014లో టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయిన తర్వాత మొన్న 2019 ఎన్నికల్లో మాత్రం బండి సంజయ్ బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నాయకులు, మొన్నటిదాకా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన ఇప్పుడు కరీంనగర్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తర్వాత నామా నాగేశ్వరరావు ఖమ్మం స్థానం నుంచి, ఖమ్మం జనరల్ స్థానం, ఖమ్మం స్థానం నుంచి నామా నాగేశ్వరరావుని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కూడా. ఆయన సీనియర్ ఎంపీ వాస్తవానికి. ఆయన్నే మళ్ళా ఖమ్మం పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తర్వాత 4వది కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లె పార్లమెంటు స్థానానికి కొప్పుల ఈశ్వర్ పేరు మాజీ మంత్రి, ఎస్సీ సమాజ వర్గం, ఎస్సీ రిజర్వ్ సీట్ అది. అక్కడ కొప్పుల ఈశ్వర్ని తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి అక్కడ వేరే అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ చూసుకోవాల్సి వచ్చింది. కొప్పుల ఈశ్వర్ని తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దాదాపు గతంలో పోటీ చేసిన అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా కొప్పుల ఈశ్వర్ మాత్రం అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ పార్టీ మారటం వల్ల కొప్పుల ఈశ్వర్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ 9 అభ్యర్థులను ఎందుకు ప్రకటించారు, మిగతా స్థానాల్లో ఎందుకు ప్రకటించలేదు, ఆ కారణాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, పెద్దపల్లి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే వెంకటేష్ నేత ఎవరైతే ఉన్నారో అతను కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలానే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీ పార్టీలో చేరారు. వాళ్ళ అబ్బాయికి మన బీజేపీ పార్టీ టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలానే జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో చేరారు. అతను కూడా బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం వస్తుంది. అలానే చేవేల స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరదామని అనుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ స్కోప్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న వేరా. ఒకప్పుడు కేసీఆర్ గారి నినాదం ఎట్టు ఉండేదంటే కారు సారు 16. పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నినాదం ఇది, కారు సారు 16. ఖచ్చితంగా 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్క ఎంఐఎం హవా ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని మినహాయించేసి మిగతా అన్ని పార్లమెంటు స్థానాలు గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ నినాదం అది. కానీ అలాంటి వేగంగా పోయే కారు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయినట్టు ఇవాళ అభ్యర్థులు కూడా చెప్పలేని పరిస్థితిలో పడిపోయింది. వాళ్ళకున్నటువంటి సిట్టింగ్ ఎంపీలు కూడా వాళ్ళ పార్టీని విడిచిపెట్టి పొలుతున్నారు. వాళ్ళ పార్టీ పోయినసారి ఎన్నికల్లో గెలిచిన 9 ఎంపీలు, 3 ఎంపీలు పార్టీలు మారారు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి వీళ్ళలో కూడా కొంతమంది బలంతో గొప్పించిన వాళ్ళు ఉన్నారు. నామానాశ్వరరావు ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయను అన్నారు. కానీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న మీరే పోటీ చేయకపోతే ఎలా అని చెప్పేసి ఒప్పించి ఆయన్ని మళ్ళీ పోటీ చేపిస్తున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఆయన వాస్తవానికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నారు. కానీ అప్పటికే అక్కడ ఓవర్ రోడ్ అయిపోయింది. ఒకప్పుడు కారు ఎలా ఓవర్ రోడ్ అయిపోయిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లాలో ఓవర్ రోడ్ అయిపోయింది. కాబట్టి అక్కడ చేర్చుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అక్కడ బట్టి వైఫ్కి ఇవ్వాలా లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్కి ఇవ్వాలా అనేటువంటి పోటీ అక్కడ నడుస్తుంది. లేదు మధ్యలో ఇంకో పారిశ్రామికతలు కూడా మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే పోటీ చేయను అంటున్నారంట. సో ఇలా సిట్టింగ్ ఎంపీలు విముఖత వ్యక్తం చేస్తున్న వేరా, కొంతమంది సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారుతున్న వేరా, ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను నిలబెట్టడానికి ఇష్టపడే పరిస్థితి. దీనికి కారణాలు ఏంటంటే కేసీఆర్ గారు చేసిన పాపమే. ఈ ఎలక్షన్స్ని డబ్బులతో ముడిపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. విపరీతమైన డబ్బు పోస్తే తప్ప ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో ఉండలేని పరిస్థితి. డబ్బు రాజకీయం చేసి పడేశారు. దాదాపు ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గం అయితే 25 కోట్లు, 30 కోట్లు, 35 కోట్లు. పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఎంపీ
గెలవాలంటే కనీసం 100 కోట్లు. ఇప్పుడు 100 కోట్లు పెట్టిన అధికార పార్టీలో ఉంటామంటే కాదు, ప్రతిపక్షంలో ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ప్రతిపక్ష ఎంపీగా ఉండడానికి 100 కోట్లు ఖర్చు పెట్టాలా అనేటువంటి పొజిషన్లో ఎంపీలు ఉన్నారు. దేశంలో అధికారం వచ్చే పరిస్థితి ఉందంటే దేశం పార్టీ కాదు, పేరుకే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది, కానీ తెలంగాణ దాటితే ఆ పార్టీ ఎక్కడా లేదు. తెలంగాణలోనే ఆ పార్టీ ఉనికి ఉంది. కాబట్టి ఎంపీలుగా పోటీ చేసి ఇంత ఖర్చు పెట్టి పార్టీ ఇప్పుడు ఇవ్వగలిగితే కేసీఆర్ డబ్బులు మొత్తం ఎంపీ అభ్యర్థులకు పెట్టుకోగలిగితే మేము పోటీ చేస్తాం తప్ప మాకు మేముగా డబ్బులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్తున్నారు. అంటే చిన్న అమౌంట్ కాదు కదా, చాలా పెద్ద అమౌంట్, హ్యూజ్ అమౌంట్. హవానేమో కాంగ్రెస్కు ఉంది, ఓడిపోయే పరిస్థితి, 100 కోట్లు పెట్టాలి, ఎవరికి ఇష్టమవుతుంది చెప్పండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు భయపడుతున్నారట. దాదాపు ఎమ్మెల్యేలు కూడా చాలామంది, దాదాపు మన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం మేరకు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 39 మంది ఎమ్మెల్యేలు. 39 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ. బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు తినేద్దామని రెడీగా ఉన్నాయి. ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకుంటుంది, ఎంపీలని బీజేపీ చేర్చుకుంటుంది. ఎందుకంటే దేశంలో అధికారం బీజేపీకి ఉంది కాబట్టి ఎంపీలు పోతున్నారు, స్టేట్లో అధికారం కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఇదంతా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నల్గొండ జిల్లాలో సైదిరెడ్డి కూడా, అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే, మొన్న దాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో అతను పార్టీ మారబోతున్నాడట. సో ఇలా ఒక్కొక్కళ్ళు బీఆర్ఎస్ పార్టీని విడిచిపోతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. నేను దాకా బాగా హవా నడిపిన పార్టీ, నేను దాకా 2 సార్లు అధికారంలోకి వచ్చి దశాబ్దంగా, తెలంగాణ 2014లో వస్తే 2014 నుంచి 2024 వరకు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న పార్టీ, తెలంగాణగా ఐకాన్గా చెప్పబడేటువంటి కేసీఆర్ గారి పార్టీ. మన కేసీఆర్ గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారు, 2 స్థానాల్లో పోటీ చేశారు. కామారెడ్డి తర్వాత గజ్వేలు, కామారెడ్డి ఓడిపోయారు, గజ్వేల్లో గెలిచారు. కేసీఆర్ గారు కూడా ఓడిపోయాని పరిస్థితుల్లో ఈసారి ఎంపీలుగా ఎవరు పోటీ చేయడానికి విముక్త ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కాళ్ళుగా తమ లగేజ్ సర్దుకొని ఏ పార్టీలో పోదామని ఆలోచించుకున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడిపోయింది. అంటే దీంట్లో స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఇంతకుముందు అపోజిషన్ బతకూడదని చెప్పేసి అందరిని తీసుకొచ్చి కాళ్ళలో కూర్చోబెట్టి కారణం ఓవర్లోడ్ చేయడం ఒక కారణం అయితే, పార్టీని అంటే గ్రౌండ్ని మరిచి ఎవరి కార్యకర్తలు టైం వేయకుండా, పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయకుండా హవా కొనసాగుతుంది, ప్రతిపక్షాలు లేవు కాబట్టి మనం గెలుస్తాంలే అనేటువంటిది. ఇప్పుడు ఏ పార్టీకైనా గెలవాలంటే కింద బేస్ ఉండాలి. బీఆర్ఎస్కి బేస్ ఏంటంటే గతంలో టీడీపీ మొత్తం బీఆర్ఎస్ విలువలను కావటం బీఆర్ఎస్కి బేసు, కానీ ఆ కార్యకర్తను పట్టించుకోవటం, బేస్ని నిర్మించుకోలేకపోవటం, పునాదిని గట్టి చేసుకోలేకపోవడం వల్ల బీఆర్ఎస్ కొలాప్స్ అవుతుంది. అదే పునాది గట్టిగా ఉంటే మొన్ననే ఒకసారిగా ఓడిపోయింది, దశాబ్ది కాలం పాటు అధికారంలో ఉంది, కొన్నాళ్ళు నిలవగలిగే పరిస్థితి ఉండేది. క్యాడర్ని పట్టించుకోకపోవడం, బేస్ని సరిగా నిర్మించుకోకపోవటం వల్లనే బీఆర్ఎస్ ఒకసారిగా అధికారం పోయిన తర్వాత, సహజంగా ప్రాంతీయ పార్టీ లక్షణం అట్టే ఉంటుందంటే అధికారం ఉన్నంత వరకు బలంగా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఒకసారిగా బలహీన పడిపోయింది. ఇప్పుడు అధికారం పోయింది, కింద గ్రౌండ్ సరిగా లేదు, నిన్న దాకా నిర్మించుకోలేదు, పునాదులు గట్టిగా వేసుకోలేదు, ఏదో సెంటిమెంట్ వరవడికి నడిచింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గత ఎన్నికలు చూడండి, 2018లో పార్లమెంట్ ఎలక్షన్, అంటే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్, 2018 తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ చూడండి, ఒకటే నినాదం మీద, సెంటిమెంట్ నినాదం మీద కేసీఆర్ పోయారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఏపీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నారని ఒక సెంటిమెంట్ ఐదాన్ని పెట్టేసుకొని 2018 ఎలక్షన్స్ గెలవగలిగాడు. అంటే అంత సెంటిమెంట్ మీద పోగలిగిన పార్టీ బేస్ లేకపోవటం వల్ల, పునాది పెట్టగా నిర్మించుకోవటం వల్ల, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత సెంటిమెంట్ కూడా లేకుండా పోవటం వల్ల ఒకవైపు ఉండాల్సిన సెంటిమెంట్ లేకుండా పోయింది తెలంగాణ సెంటిమెంటు. దానికి కూడా కాలం దాటిపోయింది, దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సెంటిమెంట్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రెండోదేమో పునాది సరిగా లేదు, మూడోదేమో ఓవర్లోడు, నాలుగోదేమో డబ్బు రాజకీయం అలవాటు చేసిన కేసీఆర్. విపరీతమైన డబ్బు పెడితే తప్ప ఎలక్షన్స్ గెలవలేని పరిస్థితికి నెట్టేశారు కేసీఆర్ గారు. అది దుబ్బాక బై ఎలక్షన్స్లో పెట్టిన డబ్బు వల్ల కావచ్చు, లేదా హుజురాబాద్ బై ఎలక్షన్లో పెట్టిన డబ్బు వల్ల కావచ్చు, దుబ్బాక బై ఎలక్షన్లో పెట్టిన డబ్బు వల్ల కావచ్చు, హుజూర్నగర్ బై ఎలక్షన్స్ పెట్టిన డబ్బు వల్ల కావచ్చు. ఇలా బై ఎలక్షన్స్ డబ్బులు వరద కొలిపించేసి డబ్బులతోనే ఎలక్షన్స్ మేనేజ్మెంట్ అనే పరిస్థితుల్లోకి తెలంగాణ ఎలక్షన్స్ నెట్టేశారు. కాబట్టి అంత డబ్బు పెట్టి వాళ్ళ ఎంపీలుగా, అపోజిషన్ ఎంపీలుగా పోటీ చేయడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? పెడితే పార్టీ కేసీఆర్ గారు డబ్బు పెట్టాలి, వాళ్ళు డబ్బు పెడితే వాళ్ళు పోటీ చేస్తారు. ఎందుకంటే వేవ్ కాంగ్రెస్కి ఉంది, మననే గెలుస్తుంది, ఆ వేవ్ కనపడుతుంది దేశంలో. అలా చూస్తే మోడీ అధికారంలోకి వచ్చేటట్టున్నారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ ఉండే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే దేశంలో సహజంగా లోక్సభ ఎలక్షన్స్ ఎట్లా నడుస్తాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఎవరు ముఖ్యమంత్రి కావాలని దాన్ని చూసి నడుస్తాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు ప్రధాని కావాలని దాన్ని చూసి నడుస్తాయి. ఇప్పుడు ఎవరు ప్రధాని కావాలి, అయితే రాహుల్ గాంధీ లేదా మోడీ, ఎవరు అనుమానించాలో వాళ్ళు కోటేస్తారు. కేసీఆర్ గారు ప్రధాని అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఉన్న స్టేట్లోనే ఓడిపోయారు. కాబట్టి కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్కి జనానికి కనపడరు. జనానికి పార్లమెంట్ ఎలక్షన్స్ కనపడేది కాంగ్రెస్ని గెలిపిద్దామా, బీజేపీని గెలిపిద్దామా?
ఎందుకంటే ఈ దేశంలో ఈ రెండు పార్టీల మధ్య పోటీ కాబట్టి ఈ రెండు పార్టీలో ఏదో పార్టీని చూజ్ చేసుకుంటారు. అదే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చింది అనుకోండి, కేసీఆర్ కూడా పోటీ అవుతారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కేసీఆర్ పోటీ కాదు. కాబట్టి ఇది పెద్ద డిజడ్వాంటేజ్గా బీఆర్ఎస్ పార్టీకి మారింది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు, కాకపోతే ఉన్నంతలో అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ తర్వాత బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటిస్తే బీఆర్ఎస్ కనీసం 9 అభ్యర్థులను ప్రకటించింది. ఇంతవరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళలో పోటీ ఎక్కువ, వాళ్ళలో రాజకీయాలు ఎక్కువ, వాళ్ళలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరి కాళ్ళే మేము పోటీ కావాలనుకుంటారు. కాబట్టి వాళ్ళని తేల్చుకోవడం అంత ఈజీ కాదు, జుట్టు బిక్కోవాలి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించుకోలే వాళ్ళు, చివరి నిమిషంలో ప్రకటించుకున్నారు. ఆ పార్టీకి వేవ్ ఉంటే వాళ్ళు గెలిచారు, కానీ వాళ్ళు ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించుకుని ప్రచారంలో పోయింది లేదు వాస్తవానికి. బీఆర్ఎస్ ప్రకటన తర్వాత రాజకీయాలు ఎట్టుంటే బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది, బీఆర్ఎస్ 9 ప్రకటించింది. సో చూడాలి మరి తెలంగాణ రాజకీయం ఎలా ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ 10కి పైగా ఎంపీలు కొట్టబోతుందని, బీజేపీ 5 స్థానాలు కొట్టబోతుందని, బీఆర్ఎస్ 2 నుంచి 3 స్థానాలకి పరిమితం కాబోతుందని సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి ఇదే నిజం కలబోతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 9 స్థానాలు నిలబెట్టుకుంటుందా లేదన్నటువంటి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. థ్యాంక్ యూ.